ఈరోజు ద్రవ్య డిమాండ్, ద్రవ్యానికి ఉండబడేటువంటి డిమాండ్ ఎలాంటిది? ద్రవ్య డిమాండ్కు గల కారణాలు ఏమిటి? మరి ద్రవ్య డిమాండ్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మనం లాస్ట్ క్లాస్లో ద్రవ్యం ఎలా నిర్వచించవచ్చు, ద్రవ్యం యొక్క విధులు ఏమిటి, ద్రవ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి, పరిమితులు, ద్రవ్యం యొక్క రకాలు మనం చర్చించాం. అంటే ద్రవ్యం అనేది సర్వాంగీకారం పొందినటువంటిది అయి ఉండాలి, పొందినటువంటిది అయి ఉండాలి, మన్నిక కలిగి సజాతీయమైనటువంటిది అయి ఉండి, ఇక ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే బదిలీ చేయడానికి వీలుగా ఉండాలి, నిల్వ చేయడానికి వీలుగా ఉండాలి అని ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి అని చెప్పుకుంటూ, మరి వినిమయ మాధ్యంగాను, విలువల కొలమానంగాను, మూల నిధిగాను, భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణంగాను, ఇంకా ఇతరత్ర లక్షణాలతో పాటుగా విధులు కూడా నిర్వర్తిస్తుంది అని చెప్పుకున్నాం. మేజర్గా ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉండాలి అనుకున్నాం. మూల నిధిగా, విలువల కొలమానంగా, వినిమయ మాంద్యంగా, భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణంగా. మరి ద్రవ్యం ఎందుకు డిమాండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది? అసలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాం? డిమాండ్ చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? అంతేకాకుండా మరి ద్రవ్య డిమాండ్కి, ద్రవ్య సప్లైకి, మనీ డిమాండ్కి, మనీ సప్లైకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మరి ద్రవ్య డిమాండ్కి ధరలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ద్రవ్య సప్లైకి మరియు ధరలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం, చర్చించుకుందాం. మనం ఈ సప్లైకి అంటే ద్రవ్య సప్లైకి, మనీ సప్లైకి మరియు ధరలకి మధ్య ఉన్నటువంటి సంబంధం, అంటే ఈ సంబంధాన్ని అధ్యయనం చేయడం ఫిషర్స్ మొట్టమొదటిసారిగా 1911లో ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురిస్తూ ద్రవ్యం యొక్క విలువ ఎలా నిర్ధారించబడుతుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. అదే ఫిషర్స్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ, ఫిషర్స్ ద్రవ్యరాశి సిద్ధాంతం. ఆ తర్వాత కేంబ్రిడ్జి అర్థశాస్త్రవేత్తలైనటువంటి మరి మార్షల్, పీకు, కీన్స్, స్మిత్, రాబిన్స్ మొదలైన అర్థశాస్త్రవేత్తలందరూ కలిసి కేంబ్రిడ్జి అంటే లండన్ నగరంలో వీళ్ళు ఒక ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని కనుగొనాలి అనేటువంటి ఒక దృక్పథంతో కేంబ్రిడ్జి ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే సాధారణంగా 1888లో దావన్ జెట్టి మొట్టమొదటిసారిగా ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దావన్ జెట్టి 1588 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తర్వాత జాన్ బోడిన్ ద్రవ్యరాశి సిద్ధాంతాలకి మూల పురుషుడిగా పిలుస్తారు. ద్రవ్యరాశి సిద్ధాంతాలకి అసలు మూల పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే 1588లో. ఆ తర్వాత జాన్ బోడిన్ ఇతన్ని ద్రవ్యరాశి సిద్ధాంతాలకి మూల పురుషుడుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాలు ద్రవ్యం విలువకి, ద్రవ్యరాశికి మధ్య గల సంబంధం ఏమిటి? ద్రవ్యం విలువకి, ద్రవ్యరాశికి మధ్య గల సంబంధాన్ని, అంటే ద్రవ్య సప్లైకి, ధరలకు మధ్య గల సంబంధాన్ని, ద్రవ్య సప్లైకి మరియు ధరలకు మధ్య గల సంబంధాన్ని, అంటే ద్రవ్య సప్లై ధరల మధ్య సంబంధం అనేది ఫిషర్స్ తన క్వాంటిటీ థియరీ ఆఫ్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో చెప్పడం జరిగింది.
అంటే ఈ ద్రవ్యరాశి సిద్ధాంతాలు రెండు కూడా ద్రవ్యం యొక్క విలువని, ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ని ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా రూపొందించారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, ఫిషర్స్ వినిమయ మాంద్యాన్ని ఆధారంగా తీసుకుంటారు. కేంబ్రిడ్జి అర్థశాస్త్రవేత్తలందరూ కూడా నగదు నిల్వల నిష్పత్తిని కేని ఆధారంగా తీసుకున్నారు. ఈ రెండు సూత్రాల ప్రకారంగా కూడా మరి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ఈ రెండు సూత్రాల ఆధారంగా కూడా ఈ రెండు సూత్రాల సిద్ధాంతాల ప్రకారం కూడా ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి పెరుగుతుంది. మరి ఎందుకోసం ద్రవ్య డిమాండ్ని అసలు చేస్తారు? ప్రజలు ద్రవ్య డిమాండ్ను కోరుకోవడానికి అసలు గల కారణాలు ఏంటి అన్నప్పుడు కీన్స్ చాలా కులంకషంగా చర్చించాడు. లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ ప్రకారం, ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతం ప్రకారం, లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ ప్రకారం కీన్స్ చెప్పినటువంటి అంశం, ద్రవ్య డిమాండ్ని ఎందుకు కలిగి ఉంటారు అంటే భవిష్యత్ అవసరాల కోసం, ముందు జాగ్రత్త కోసం, భవిష్యత్తులో వచ్చేటువంటి మరి ఏమైనా కార్యక్రమాల కోసం, ఇంకా పిల్లల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఆరోగ్య, ఆహారం, వసతి ఏర్పాటు చేసుకోవడం కోసం భవిష్యత్తులో మరి కొంత డిమాండ్ చేస్తారు, కొంత నగదు నిల్వల నిష్పత్తిని కలిగి ఉండడానికి ఇష్టపడతారు అంటాడు కీన్స్. ఇక్కడ ఫిషర్స్ ప్రకారంగా మరి M ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు MV అని, P ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు PT అని చెప్తూ వస్తాం. అంటే MV అనేది ఏ విధంగా చెప్పుకుంటాం అంటే చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యం అని, మరి V అంటే ద్రవ్యరాశి యొక్క మరి వేగం అని, ఇక P అంటే సాధారణంగా ధరల స్థాయి, ప్రైస్ లెవెల్ అని, ఆ తర్వాత T అంటే ట్రాన్సాక్షన్స్, ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు అని. మరి M ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు MV, P ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు PT. ఇవి రెండు కూడా MV ఈజ్ ఈక్వల్ టు PT, మరి PT ఈజ్ ఈక్వల్ టు MVగా చెప్పుకుంటాం. సో ఈ సూత్రాన్ని బేస్గా తీసుకొని మరి ద్రవ్య సప్లై కేంద్ర బ్యాంకు నిర్ణయిస్తుంది అనుకున్నాం. ఇంకా ధరలు అనేవి ద్రవ్య సప్లైపై ఎంపై ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా కేంబ్రిడ్జి అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా, ఇక కేంబ్రిడ్జి అర్థశాస్త్రవేత్తలైనటువంటి మార్షల్, పీగు, రాబర్ట్సన్, కీన్స్ వీరి యొక్క అభిప్రాయంలో అంటే వీళ్ళు ఎక్కువగా కూడా నగదు నిల్వల నిష్పత్తికే ప్రాధాన్యత ఇచ్చారు. కేకి, నగదు నిల్వల నిష్పత్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. క్యాష్ రిజర్వ్ రేషియో, కేకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వీరి ప్రకారంగా అంటే వీళ్ళు బ్రిటన్లో ఉండి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థని బాగా కులంకషంగా వీళ్ళు చర్చించారు. అంతేకాకుండా మరి నగదు నిల్వల నిష్పత్తి ప్రకారంగా మరి ప్రజలు, సంస్థలు మరి ఏ విధంగా నగదు నిల్వల నిష్పత్తిని కలిగి ఉండాలి అనుకుంటారు, ద్రవ్యాన్ని ఏ విధంగా డిమాండ్ చేయాలనుకుంటారు, మరి ద్రవ్య డిమాండ్కి గల కారణాలు ఏమి ఉంటాయి, ఈ యొక్క థియరీలో కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బ్రిటన్లో ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు కేంబ్రిడ్జి అర్థశాస్త్రవేత్తలు. మరి ఫిషర్స్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ చెప్పుకున్నప్పుడు ఫిషర్స్, ఇర్వింగ్ ఫిషర్ మరి 1911 లోపల ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేటువంటి గ్రంథాన్ని ప్రచురిస్తూ ఇక ద్రవ్య సప్లైకి, ద్రవ్య డిమాండ్కి మరి ద్రవ్యరాశి యొక్క విలువ, ద్రవ్యం యొక్క విలువ ఏ విధంగా నిర్ధారించబడుతుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అనేటువంటి గ్రంథాన్ని 1911లో ప్రచురిస్తూ ఫిషర్స్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే సందర్భంలో వినిమయ మాంద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే M ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు MV అని, P ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు PT అని చెప్పారు. M ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు MV, P ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు PT. M అంటే ద్రవ్యరాశి,
మరి వి అంటే ద్రవ్య చలామణి వేగం, మరి పి అంటే ధరల స్థాయి, టి అంటే ట్రాన్సాక్షన్స్ ద్రవ్య వ్యవహారం, ఆర్థిక వ్యవహారాలు. అంటే ఎంవి ఇంటూ పిటి, ఎంవి ఈజ్ ఈక్వల్ టు పిటి, ఎం ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఎంవి, పి ఇంటూ టి ఈజ్ ఈక్వల్ టు పిటి. ఆల్వేస్ ఎంవి ఈక్వల్ టు పిటి అని ఫిషర్స్ అధ్యయనం చేశాడు, వివరించాడు ఫిషర్స్ క్వాంటిటీ థియరీ అని ద్రవ్యరాశి సిద్ధాంతం లోపల. అంతేకాకుండా కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలైనటువంటి మార్షల్, పీగు, కీన్స్, రాబర్ట్సన్ వీరి ప్రకారంగా మరి ఎక్కువగా కూడా ప్రజల్లో సంస్థలు నగదుని ఏ విధంగా కలిగి ఉంటారు. వీరి ప్రకారంగా సంస్థలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఊహించిన కావచ్చు లేదా ఊహించబడినటువంటి అవసరాల కోసం డిమాండ్ చేస్తారన్నమాట. అంటే ఇలా నగదు రూపంలో తమ వద్ద ఉంచుకున్నటువంటి ద్రవ్యాన్ని ద్రవ్య డిమాండ్ అంటారు. ప్రజలు తమ వద్ద ఉంచుకున్నటువంటి ఈ నగదుని, ఈ యొక్క ద్రవ్య రాశిని ద్రవ్య డిమాండ్ అంటారు కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు. వీరి ప్రకారం వీరి యొక్క సూత్రం అంతా కూడా మరి దేనిపైన ఆధారపడి ఉంది అంటే నగదు నిల్వల నిష్పత్తి పైననే ఆధారపడి ఉంది. అంటే నగదు నిల్వల నిష్పత్తి కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నది వీరి యొక్క థియరీ లోపల. అంతేకాకుండా వీరి ప్రకారంగా ఇలా నగదు రూపంలో డిమాండ్ ఉన్నప్పుడు మరి ఒక సంవత్సరంలో నిజ ఆదాయంలోని కొంత నిష్పత్తిగా దీన్ని చెప్పారు. అలాగే మొత్తం నగదు నిజ ఆదాయంలో వచ్చేది మరి ద్రవ్య సప్లై. అంటే ద్రవ్యం యొక్క విలువ అనేది ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది అంటారు. ద్రవ్యం యొక్క విలువ అనేది ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది అంటారు కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు మార్షల్, పీగు, రాబర్ట్సన్, కీన్స్. అంటే ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై రెండు కలిసి ద్రవ్యం యొక్క విలువని నిర్ధారించబడుతుంది అంటారు. వీరి యొక్క సూత్రం ప్రకారం, వీరి యొక్క కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తల యొక్క సిద్ధాంతం ప్రకారం జనరల్గా P ఈజ్ ఈక్వల్ టు KY/M. అంటే M ఈజ్ ఈక్వల్ టు మామూలుగా మనం ద్రవ్యరాశి సప్లై లేదా ద్రవ్య సప్లై అని అంటాం. కి అంటే సమాజం ద్రవ్య రూపంలో ఉంచుకునేటువంటి నిష్పత్తి, నగదు నిల్వల నిష్పత్తిగా చెప్పుకుంటాం. ఇక Y అంటే సహజ ఆదాయం, సమాజంలో ఉండేటువంటి మామూలుగా సహజంగా వాళ్ళు దగ్గర ఉంచుకున్నటువంటి ఆదాయాన్ని చెప్తారు, దాన్ని నిజ ఆదాయం అని కూడా మనం అనుకోవచ్చు. P అంటే ద్రవ్య కొనుగోలు శక్తి, ఇక్కడ పర్చేసింగ్ పవర్గా చెప్పుకోవచ్చు. అంటే కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తల ప్రకారం P ఈజ్ ఈక్వల్ టు KY/M. మరి అదే ఫిషర్స్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ, ఫిషర్స్ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం M ఈజ్ ఈక్వల్ టు PV/T. P ఈజ్ ఈక్వల్ టు MV/T. అంటే వీరి యొక్క ఉద్దేశం లోపల మరి MV ఎప్పుడు కూడా పీటీకి సమానంగా ఉంటుంది. మరి కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తల ప్రకారం M ఈజ్ ఈక్వల్ టు KY. M ఈజ్ ఈక్వల్ టు KY. అంటే వీరి ఉద్దేశంలో ఎప్పుడు కూడా KY అనేది Mకి సమానంగా ఉంటుంది. మరి M అంటే ఏమనుకున్నాం, ఇక్కడ ద్రవ్య సప్లై అనుకున్నాం, K అంటే నగదు నిల్వల నిష్పత్తి అనుకున్నాం, Y అంటే మామూలుగా సమాజం యొక్క వారి వద్ద ఉన్నటువంటి ఆదాయం అనుకున్నాం. అంటే M ఈజ్ ఈక్వల్ టు KYగా కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు ఎక్కువగా కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు కేంబ్రిడ్జ్ సూత్రాన్ని. ఇది మార్షల్ ప్రకారం కూడా P ఈజ్ ఈక్వల్ టు KY/M. P ఈజ్ ఈక్వల్ టు KY/M. అంటే P ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం, సమాజం మనం మామూలుగా ద్రవ్య కొనుగోలు శక్తి కావచ్చు, ధరల స్థాయి కావచ్చు, లేదా KY/M. K అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అనుకున్నాం, నగదు నిల్వల నిష్పత్తి. ఆదాయం అనుకున్నాం, మరి M అంటే ద్రవ్య సప్లై అనుకున్నాం. అంటే మార్షల్ ప్రకారంగా కూడా మరి P ఈజ్ ఈక్వల్ టు KY/M. అంటే ఇక్కడ మార్షల్కి కేకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కీన్స్
1900 అట్రాక్ట్ ఆన్ మానిటరీ రిఫార్మ్స్ అనేటువంటి ఒక బుక్ను గ్రంథాన్ని పబ్లిష్ చేస్తూ మరి ద్రవ్య నిల్వల పరిమాణం సిద్ధాంతంగా దీన్ని డెవలప్ చేశాడు, అభివృద్ధి చేశాడు. అట్రాక్ట్ ఆన్ మానిటరీ రిఫార్మ్స్ అంటే ద్రవ్య నిల్వల పరిమాణ సిద్ధాంతం దీన్ని అభివృద్ధి చేశాడు కీన్స్. ఇది 1923లో ప్రచురించడం జరిగింది. అంటే కీన్స్ ప్రకారంగా ప్రజలు రోజువారీ వ్యవహారాలకు, కొనుగోలు శక్తి కోసం, ఆర్థిక వ్యవహారాల కోసం నగదును ద్రవ్య డిమాండ్లు చేస్తారు. ఒకటి రోజువారీ వ్యవహారాల కోసం. మనకు తెలుసు, మామూలుగా రోజువారీ వ్యవహారాలు అంటే డైలీ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, వారి యొక్క నిత్యావసరాలు కావచ్చు, వారికి ఉండబడినటువంటి రోజువారీ కార్యకలాపాలు కావచ్చు, వీటి కోసం మరి వారి యొక్క నిత్య అవసరాలు తీర్చుకునే సందర్భంలో మరి ఏ వస్తువులని డిమాండ్ చేస్తారు, ఏ వస్తువులని కొనుగోలు చేస్తారు, ఏ వస్తువులని వాళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తారు అంటే వారు యొక్క రోజువారీ కార్యకలాపాలు, యాక్టివిటీస్ పైన ఎక్కువగా ఇది డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా ఫుడ్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇతరత్ర అంశాల కోసం ఎక్కువగా రోజువారీ కార్యకలాపాల కోసం, ఇంకా కొనుగోలు శక్తి కోసం మరి వీరు ఈరోజు కావచ్చు, రోజువారీ కార్యకలాపాల కోసం కావచ్చు, మరి కొనుగోలు శక్తిని కొంత కలిగి ఉండడం అది అవసరం. ఎందుకంటే వాళ్ళ యొక్క నిజ ఆదాయం అనేది మరి రోజువారీ కార్యకలాపాల కోసం ఖర్చు చేస్తుంటారు. కాబట్టి ఈ ఖర్చు చేసేటువంటి సందర్భంలో కొనుగోలు శక్తి అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి అనేది లేనట్లయితే, ద్రవ్య రూపంలో కనుక వాళ్ళ దగ్గర కరెన్సీ లేనట్లయితే, మరి ద్రవ్యం వాళ్ళ దగ్గర లేనట్లయితే వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి అనేది సాధ్యం కాదు. కాబట్టి కొంత కొనుగోలు శక్తిని కూడా కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాల కోసం అంటే ఆర్థిక వ్యవహారాలు అనేవి ఎలా ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, అవి షార్ట్ టర్మ్ కావచ్చు, మీడియం టర్మ్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు. వారికి యొక్క సంబంధించినటువంటి అంశాల కోసం వారు వివిధ వస్తువులపైన వెచ్చించేటువంటి ధరలు కావచ్చు, వివిధ వస్తువుల కోసం చేసే డిమాండ్ కావచ్చు, మరి ఈ వ్యాపార వ్యవహారాల కోసం కూడా వాళ్ళు నగదును కొంత డిమాండ్ చేస్తుంటారు. దీనిని ద్రవ్య డిమాండ్ అంటారు. ఇది వారి యొక్క అలవాట్లు, అభిరుచుల పైన, వారి యొక్క సంపద పైన, దాని పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది. మామూలుగా ఈ ద్రవ్య డిమాండ్ అనేది రోజువారీ కార్యకలాపాలు, భవిష్యత్తు కార్యకలాపాలు, ఇవన్నీ కూడా సాధారణంగా మరి ఏ విధంగా వాళ్ళ అలవాట్లు ఉన్నవి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉన్నవి, వారి యొక్క అభిరుచులు ఉన్నవి, వారి సంపద ఎంత ఉన్నది, వారి సంపద యొక్క దాని పరిమాణం ఎంత ఉన్నది అన్నది అంశాలన్నీ కూడా వారు దీనిపైనే ఆధారపడి ఉంటారు. కాబట్టి నగదు రూపంలో ప్రజలు కొంత శక్తిని, కొనుగోలు శక్తిని కలిగి ఉండడాన్ని నగదు ద్రవ్య డిమాండ్ అంటాడు కీన్స్. దీనిని మరి తన యొక్క గ్రంథం, తన యొక్క థీరీ, లిక్విడిటీ ప్రిఫరెన్స్ థీరీ, ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతాన్ని ప్రతిపాదించే సందర్భంలో ద్రవ్య డిమాండ్ గురించి కూడా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా కేంబ్రిడ్జి అర్థశాస్త్రవేత్తలు మరి ప్రచురించినటువంటి, వాళ్ళు ప్రతిపాదించినటువంటి కేంబ్రిడ్జి ద్రవ్యరాశి సిద్ధాంతం లోపల కూడా కీన్స్ మరి ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ రెండు కలిసి మరి ద్రవ్యం యొక్క విలువని నిర్ధారిస్తాయి అంటారు. అంతేకాకుండా ఇక్కడ మరి వినియోగ యూనిట్ల ద్రవ్య డిమాండ్ లెక్కించబడుతుంది అంటారు. అంటే కీన్స్ సమీకరణ ప్రకారంగా N=PKగా చెప్తారు. అంటే P=N/Kగా కూడా దీన్ని సమీకరణంగా చెప్పవచ్చు. P=N/K. మరి D ధరలు, N మొత్తం ద్రవ్య సప్లై, నెంబర్ ఆఫ్ యూనిట్స్,
కరెన్సీ, నంబర్ ఆఫ్ యూనిట్స్, మనీ అండ్ కరెన్సీ. కే అంటే నగదు రూపంలో వినియోగం కోసం వాళ్ళ వద్ద ఉంచుకునేటువంటి ద్రవ్యం. అంటే ఇక్కడ బ్యాంకు డిపాజిట్లు ఇందులో చేరిస్తే దీని యొక్క ధరలు ఎలా ఉంటాయి? మరి ఇక్కడ ధరలు, నగదు నిల్వల నిష్పత్తి, ఇక్కడ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి నగదు నిల్వల నిష్పత్తి. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే K1 మనం చెప్పుకుంటాం. K1 అంటే బ్యాంకు డిపాజిట్ల రూపంలో వినియోగం కోసం ఉంచుకుంది. అంటే ఇక్కడ వారి వద్ద కొంత అమౌంట్, కొంత నగదు నిల్వల నిష్పత్తిని ఉంచుకుంటూ కొంత బ్యాంక్ వద్ద కూడా ఉంచుకుంటారు. వాళ్ళ వద్ద ఉంచుకున్నటువంటి నగదు నిల్వల నిష్పత్తిని K అని, బ్యాంకు వద్ద ఉంచుకున్నటువంటి మరి డిపాజిట్ల రూపంలో ఉంచుకున్నటువంటి దానిని K1గా మనం పిలుస్తాం. కీన్స్ K మరియు K1 రెండింటికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే P K + RK1గా చెప్పడం జరిగింది. అంటే R అంటే బ్యాంకులు తమ నగదు నిల్వల నిష్పత్తిని ఇక్కడ రేషియోస్ అంటారు, క్యాష్ రిజర్వ్ రేషియోస్ అంటారు. బ్యాంకులు నగదు నిల్వల నిష్పత్తిని కలిగి ఉంటాయి. అంటే వీరి ప్రకారంగా, ఫిషర్స్ ప్రకారంగా అయితే ఇక్కడ MV = PT అని, మరి కేంబ్రిడ్జ్ ప్రకారంగా అయితే మరి MD = మనీ డిమాండ్ KPY అని, మరి కీన్స్ ప్రకారం అయితే P = N/K అని మనం ద్రవ్య డిమాండ్ని మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం, వివరిస్తున్నాం వీరి యొక్క సిద్ధాంతం యొక్క సమీకరణాల సంహారాన్ని. మరి కేంబ్రిడ్జ్కి ఉన్నటువంటి, మరి ఫిషర్స్కి ఉన్నటువంటి రెండు కేంబ్రిడ్జ్ తీరానికి, ద్రవ్యరాశి సిద్ధాంతానికి, మరి ఫిషర్స్ ద్రవ్యరాశి సిద్ధాంతానికి చిన్న మార్జిన్ లాగా కూడా మనం చూడవచ్చు. ఈ రెండింటి మధ్యన ఏమైనా తేడా ఉందా? ఉంటే ఎలా? ఫిషర్స్ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారంగా MV = PT అనేది మరి ఇక్కడ వినిమయ మాధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు మార్షల్, కీన్స్ వీళ్ళు Kకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. K అంటే నగదు నిల్వల నిష్పత్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వీరి ప్రకారం ద్రవ్యం యొక్క విలువ అనేది మరి స్టోర్ ఆఫ్ వాల్యూను ఇక్కడ ఉపేక్షించారు. వీరి ప్రకారంగా ద్రవ్య డిమాండ్ ఫలం మరియు ధరలకు మరియు వాటి మధ్య మరి ఏకత్వ, వ్యాకోచత్వ విలువ కలిగి ఉంటుంది అంటారు. అంటే కీన్స్ ప్రకారంగా ద్రవ్యంను మరి వినిమయ సాధనంగాను, విలువల నిధిగాను చెప్పాడు. మనం ముందు క్లాసులో చెప్పుకున్నప్పుడు ద్రవ్యాన్ని నిర్వచించినప్పుడు కీన్స్ తన యొక్క నిర్వచనంలో వినిమయ సాధనం, విలువల కొలమానం, మూల నిధిగా చెప్పాడు. ఇవి 3 లక్షణాలు కలిగి ఉన్నట్లయితేనే అతను ద్రవ్యంగా గుర్తించబడుతుంది అంటాడు కీన్స్. అంటే మిగిలిన అర్థశాస్త్రవేత్తలకి కీన్స్కి ఉన్నటువంటి మరి ఆంతరం ఇదే. సాధారణంగా కీన్స్ ఒక ఆధునిక దృక్పథాన్ని కలిగి ఉంటాడు. అంటే ప్రాక్టికల్ థీరంకి దగ్గరగా ఉంటాడు, ప్రాక్టికల్ థీరీస్కి దగ్గరగా ఉంటాడు. అంటే కొంత ఊహజనితమైనటువంటిది అంశాలు అర్థశాస్త్రం నిర్వచనాలలో ఉన్నప్పటికీ సాధారణంగా మరి ఇక్కడ పరిణతి చెందినటువంటి మరి నిర్వచనాలన్నీ కూడా కీన్స్ నుండి వెలువడినవి, కీన్స్ గ్రంథాల నుండి వెలువడినవి అని మనం చెప్పుకోవచ్చు. అందుకే కీన్స్ సాధారణంగా వాస్తవిక ఆదాయాలు పెరిగినప్పుడు వాస్తవిక ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది. మరి ఆదాయం తగ్గినప్పుడు డిమాండ్ కూడా తగ్గుతుంది. ఆదాయానికి డిమాండ్కి మరి అనులోమ సంబంధం ఉంటుంది, ధనాత్మక సంబంధం ఉంటుంది. అంటే వాస్తవిక ఆదాయం తగ్గినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది, వాస్తవిక ఆదాయం పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ఈ రెండింటికి ధనాత్మక సంబంధం ఉంటుంది. అంటే వాస్తవిక ఆదాయానికి ద్రవ్య డిమాండ్, వాస్తవిక డిమాండ్ ధనాత్మక సంబంధం ఉంటుంది, అనులోమ సంబంధం ఉంటుంది. మరి అనులోమ సంబంధం ఉండడం వలన ఎప్పుడైనా ద్రవ్య డిమాండ్ అనేది మరి ఆదాయం పెరిగిన రేటులో పెరుగుతూనే ఉంటుంది.
అంతేకాకుండా మరి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి, మరి ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ధరలు తగ్గుతాయి. ఇక్కడ కూడా ధరలకి ద్రవ్య సప్లైకి కూడా మరి అనులోమ సంబంధమే చూపించవచ్చు, ధనాత్మక సంబంధమే చెప్పవచ్చు. మరి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ మనం ద్రవ్య సప్లైకి ద్రవ్య డిమాండ్కి మధ్య ఉన్నటువంటి మరి సంబంధాన్ని మనం తెలుసుకోవడానికి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్య సప్లైకి ద్రవ్య డిమాండ్కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది, రుణాత్మక సంబంధం ఉంటుంది అని చెప్పుకున్నాం. అంతే. అంటే సాధారణంగా ఒక ఫ్యాక్టర్ పెరిగి మరొక ఫ్యాక్టర్ తగ్గినప్పుడు దాన్ని నెగిటివ్ రిలేషన్గా విలోమ సంబంధంగా చెప్తుంటాం. ఒక ఫ్యాక్టర్ పెరిగినప్పుడు మరొక ఫ్యాక్టర్ కూడా పెరిగినట్లయితే, ఒక ఫ్యాక్టర్ తగ్గినప్పుడు మరొక ఫ్యాక్టర్ కూడా తగ్గినట్లయితే, అంటే సాధారణంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఒక కారకం లేదా ఒక ఫ్యాక్టర్ పెరిగినప్పుడు మరొక ఫ్యాక్టర్ తగ్గినట్లయితే, లేదా ఒక ఫ్యాక్టర్ తగ్గినప్పుడు మరొక ఫ్యాక్టర్ పెరిగినట్లయితే దాన్ని నెగిటివ్ రిలేషన్, రుణాత్మక సంబంధంగా విలోమ సంబంధంగా చెప్తాం. అదేవిధంగా ఒక ఫ్యాక్టర్ తగ్గినప్పుడు మరొక ఫ్యాక్టర్ తగ్గితే, ఒక ఫ్యాక్టర్ పెరిగినప్పుడు మరొక ఫ్యాక్టర్ పెరిగితే దాన్ని ధనాత్మక సంబంధం అంటారు, అనులోమ సంబంధం అంటారు, దాన్ని పాజిటివ్ రిలేషన్ అంటారు. ఇక్కడ ద్రవ్య సప్లైకి ద్రవ్య డిమాండ్కి ఉన్నటువంటి రిలేషన్ ఎట్లాంటిది? మరి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గుతున్నప్పుడు ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్య సప్లైకి ద్రవ్య డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది, ద్రవ్య సప్లైకి ద్రవ్య డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది. ద్రవ్య సప్లై ద్రవ్య డిమాండ్ రెండు కలిసి ద్రవ్యం యొక్క విలువను నిర్ధారిస్తాయి అంటారు కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు. అంటే ఏ మేరకైతే ద్రవ్య సప్లై పెరుగుతుందో ఆ మేరకు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది. అంటే ఇక్కడ మనం సాధారణంగా ఇన్ఫ్లేషన్ పీరియడ్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనేది కూడా ఒక పెద్ద సమస్య. కాబట్టి మరి ద్రవ్యోల్బణానికి ఉన్నటువంటి అసలు ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ద్రవ్య సప్లైలోని పెరుగుదల, ద్రవ్య సప్లై పెరగడం. అంటే చాలా మంది అర్థశాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ద్రవ్యోల్బణం యొక్క ప్రస్తావన తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ద్రవ్య సప్లైకి పెరగడం వల్ల ఏర్పడేటువంటి ఒక పరిణామం ద్రవ్యోల్బణం. అంటే ద్రవ్య సప్లై అనేది ఇంకా విపరీతంగా పెరిగినప్పుడు మరి ద్రవ్యం యొక్క డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్యం యొక్క డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటికల్లీ ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది అని అర్థశాస్త్రవేత్తలు వివరించారు. వారి ప్రకారం మరి ద్రవ్య సప్లై అతి ఓవర్ఫ్లో ఆఫ్ కరెన్సీ లైక్ దట్, ఓవర్ఫ్లో ఆఫ్ కరెన్సీ అంటే చూడండి, ఓవర్ఫ్లో ఆఫ్ కరెన్సీ అనేది కూడా ద్రవ్యోల్బణానికి ఒక కారణం. అంటే అది ద్రవ్య సప్లైలో ఒక భాగమే. అంటే ద్రవ్య సప్లై అనేది పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ అనేది తగ్గుతుంది, ద్రవ్య డిమాండ్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మరి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అలాగే ద్రవ్య సప్లై తగ్గడం మరి ద్రవ్య డిమాండ్ పెరగడం అది కూడా ఒక ప్రతిబంధకమే. కాబట్టి మరి ఈ ద్రవ్యం యొక్క విలువ ఏ విధంగా నిర్ధారించబడుతుంది అనేటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని మరి కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలైనటువంటి మార్షల్, పీకు, రాబర్ట్సన్ అండ్ కీన్స్ కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ రెండు నిర్వచనాల యొక్క సమాహారం,
ఈ రెండు నిర్వచనాల యొక్క మరి పరిహారం, సమాహారం, ఫలితం ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి పెరుగుతుంది. మరి ధరల స్థాయి పెరుగుతుంది అంటే దీన్నే కదా మనం ద్రవ్యోల్బణం గురించి చెప్పుకున్నాం ఇంతదాకా. అంటే ఇటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా మరి ఉంటవి అని వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే ధరల స్థాయి కూడా కీన్స్ ప్రకారం అయితే ధరల స్థాయి కూడా పెరగాలి. ఒక దశ వరకు ధరలు కూడా పెరగడం అనేది అవసరం, అనివార్యం. ఎందుకోసం అంటే ధరలు ఎప్పుడైతే పెరగడం ఆరంభిస్తాయో అప్పుడే ఉత్పత్తిదారులకి కొంత లాభాలు చేకూరుతాయి. ఉత్పత్తిదారులకు ఎప్పుడైతే లాభాలు చేకూరుతాయో అప్పుడే ఉత్పత్తిదారులు వారి యొక్క లాభాన్ని ఇంకా తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ అధిక ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తారు. మరి అధిక ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అదనంగా ఉత్పత్తి జరుగుతుంది, అదనంగా ఉద్యోగిత పెరుగుతుంది, అదనంగా ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఇక ఇక్కడ మనం 3 అంశాలని ఇక్కడ కూలంకషంగా చర్చించవచ్చు, డిస్కస్ చేయవచ్చు. అందుకే కీన్స్ మరి సమపాలనలో, అందుకే మనం ఇందాక మాట్లాడుకున్నాం, కీన్స్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేసి ఆలోచించాడు అనుకున్నాం. అంటే కీన్స్ చెప్పినటువంటి అంశం మరొకటి ఏంటిదంటే ఆల్ ఆర్ డెడ్ ఇన్ ద లాంగ్ రన్ అంటాడు. అంటే దీర్ఘకాలంలో అన్నీ కూడా నశించిపోయేటివే అంటాడు. అంతేకాకుండా సంపూర్ణ ఉద్యోగిత అన్నది సాధ్యం కానటువంటి విషయం అంటాడు. అంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థను దృష్టి పెట్టి. అంతేకాకుండా మరి ద్రవ్య సప్లై మరి ద్రవ్య డిమాండ్ రెండు కలిసి ద్రవ్యం యొక్క విలువను నిర్ధారిస్తాయి అంటాడు. ద్రవ్య విలువ పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్య సప్లైకి ద్రవ్య డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది, రుణాత్మక సంబంధం ఉంటుంది అంటాడు కీన్స్. అంటే కీన్స్ దృష్టిలో కూడా, కీన్స్ ప్రకారం ద్రవ్యంను మరి వినిమయ సాధనంగాను, విలువల కొలమానంగాను, మూల నిధిగాను చెప్పాడు. అంటే ద్రవ్య డిమాండ్ అనేది ద్రవ్యత్వాభిరుచిని, లిక్విడిటీ ప్రిఫరెన్స్ పై ఆధారపడుతుంది అంటాడు. అంటే ద్రవ్యాభిరుచి అనగా మరి ఏంటిది అంటే నగదు రూపంలో ద్రవ్యంను తమ వద్ద ఉంచుకోవాలనేటువంటి ఒక కోరిక. నగదును ద్రవ్య రూపంలో తమ వద్ద ఉంచుకోవాలనేటువంటి ఒక కోరికనే ద్రవ్య డిమాండ్ అంటారు కీన్స్. మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం. కీన్స్ ప్రకారం, కీన్స్ అభిప్రాయంలో భవిష్యత్తు అవసరాల కోసం దృష్టిలో పెట్టుకొని మరి ఇతర ఆర్థిక వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని, ఇతర వ్యవహారాలు అంటే ఏముంటాయి అంటే మామూలుగా పిల్లల చదువులు ఉంటాయి, లేకుంటే పెళ్ళిళ్ళు ఉంటాయి, లేకుంటే ఇతరత్ర ఆరోగ్య అవసరాల కోసం కావచ్చు, ఇతరత్ర భవిష్యత్తు అవసరాల కోసం కావచ్చు, పిల్లల యొక్క సుఖ జీవనం కోసం కావచ్చు. అంటే ఇక్కడ మరి ప్రజలు కానీ సంస్థలు కానీ ఇంకేం చేస్తాయి అంటే కొంత నగదు నిల్వల నిష్పత్తిని కొంత కలిగి ఉండడం, ద్రవ్యాన్ని కొంత కలిగి ఉండడం అనేది చేస్తారు. దాన్ని ద్రవ్య డిమాండ్ అంటారు అంటాడు కీన్స్ ఉద్దేశం. మరి చాలా ఇక్కడ మనం పరిపక్వతో కూడినటువంటి ఒక నిర్వచనంగానే చూడాలి. ఎందుకు ఇక్కడ పరిపక్వతో కూడినటువంటి ఒక పరిణితి చెందినటువంటి ఒక నిర్వచనంగా చూడాలంటే, చూడండి, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ కూడా ఎంతో కొంత నగదు నిల్వల నిష్పత్తిని కలిగి ఉండడానికి సిద్ధపడుతుంది, ఇష్టపడుతుంది. ఇంకా అంతేకాకుండా కే మరియు K1. కే అంటే ప్రజలు, సంస్థలు తమ వద్ద ద్రవ్య నగదు రూపంలో ఉంచుకున్నటువంటి మరి K1 అంటే ప్రజలు, సంస్థలు తమకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేయడం, దాన్ని K1గా కూడా చెప్పారు. మరి ఈ K కావచ్చు, K1 కావచ్చు, ఈ రెండు అంశాలు కూడా నగదు నిల్వల నిష్పత్తిని ప్రేరేపించబడతాయి, ప్రభావితం చేస్తాయి. అంటే ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది అని,
ఆదాయం తగ్గుతుందో అప్పుడే ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది. ఈ రెండింటికి, ఆదాయానికి ద్రవ్య డిమాండ్కి మధ్యన అనులోమ సంబంధం ఉంటుంది, ధనాత్మక సంబంధం ఉంటుంది అంటారు కీన్స్. అంటే ఇక్కడ ముందు జాగ్రత్త కోసం ద్రవ్యం ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. స్పెక్యులేషన్ కావచ్చు, అంచనా వ్యాపారం కావచ్చు, మరి దైనందిన వ్యవహారాల కోసం కావచ్చు, ద్రవ్యం క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే ఈ ముందు జాగ్రత్త కావచ్చు, దైనందిన అవసరాలు కావచ్చు, లేదా రోజువారీ అవసరాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సంస్థలు కావచ్చు, తమ వద్ద ఉంచుకున్నటువంటి నగదుని, బ్యాంకులలో నగదుని, డిపాజిట్లని K1 అని మనం కీన్స్ చెప్పడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఈ కీన్స్ యొక్క అభిప్రాయం లోపల, మరి కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు అభిప్రాయం లోపల, మరి కీన్స్ యొక్క అభిప్రాయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ముందు జాగ్రత్త కోసం, ముందు అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం ప్రజలు, సంస్థలు కొంత ద్రవ్యాన్ని నగదు రూపంలో ఉంచుకోవడానికి సిద్ధపడతారు. దాన్ని ద్రవ్య డిమాండ్ అంటారు. అంటే మరి నగదు నిల్వల నిష్పత్తి అనేది ద్రవ్యం యొక్క డిమాండ్ని ప్రభావితం చేస్తుంది అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇటు ఫిషర్స్ క్వాంటిటీ థియరీ, ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం, ఇటు కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారం. అందుకే కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని కూడా మనం నగదు నిల్వల నిష్పత్తి సమీకరణం అని కూడా పిలుస్తాం. అంటే కేకి అంత ప్రాధాన్యత ఇచ్చారు, K1కి అంత ప్రాధాన్యత ఇచ్చారు కీన్స్. అదే ఫిషర్ వినిమయ మాంద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వినిమయ మాంద్యం అంటే ద్రవ్యం, సాధనాలు, మరి ఏవేవి మరి నగదు రూపంలో ప్రభావితం చేస్తాయి ద్రవ్యాన్ని వారి వద్ద ఉంచుకోవడానికి. ధరల స్థాయి కావచ్చు, లేదా అక్కడ వాళ్ళ దగ్గర ప్రజలు కానీ, సంస్థలు కానీ బ్యాంకుల వద్ద ఉంచుకున్నటువంటి డిపాజిట్లు కావచ్చు, లేదా వాస్తవిక ఆదాయ స్థాయి కావచ్చు, వాస్తవిక ద్రవ్య ఆదాయ డిమాండ్ కావచ్చు. అంటే ద్రవ్య సప్లైకి, ద్రవ్య డిమాండ్కి ఉన్నటువంటి సంబంధం కావచ్చు. ద్రవ్య సప్లైకి, ద్రవ్య డిమాండ్కి ఉన్నటువంటి సంబంధం కావచ్చు. ఇవి రెండు అంశాలు కూడా మరి ద్రవ్యం యొక్క విలువని ప్రభావితం చేస్తాయి. అంటే ద్రవ్యం యొక్క మరి పాత్ర అనేది ఎలా ఉంటుంది? సాధారణంగా ప్రజలు మరి యొక్క వాస్తవిక ఆదాయంలో పెరుగుదల ఏ మేరకు ఉందో ఆ మేరకు కొనుగోలు శక్తిని కూడా పెంచుకుంటారు. వారి యొక్క వాస్తవిక ఆదాయంలోని కొంత మేరకు పెరుగుదల అన్నది ఒక దశ వరకే, ఒక దశ దాటిన తర్వాత ఏమవుతుంది, ఇక ఎక్కువ కూడా పొదుపు భాగంకి మళ్లించబడుతుంది. కాబట్టి ఇక్కడ మనీ డిమాండ్, ద్రవ్య డిమాండ్ అనేది ఎప్పుడు కూడా KPYకి సమానంగా ఉంటుంది అంటాడు కీన్స్, కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు. ద్రవ్య డిమాండ్ అనేది KPYగా చెప్పడం జరిగింది. అదే ఫిషర్స్ క్వాంటిటీ థియరీ, ఫిషర్ ద్రవ్యరాశి సిద్ధాంతం ప్రకారంగా మరి M=PV/K లేకుంటే P=MV/T అని చెప్పడం జరిగింది. వీరి యొక్క ఉద్దేశం ప్రకారం ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్ రెండు కలిసి మరి ద్రవ్యం యొక్క విలువను నిర్ధారిస్తాయి. ద్రవ్య సప్లై పెరిగితే ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది, ద్రవ్య సప్లై తగ్గితే ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్య సప్లైకి, ద్రవ్య డిమాండ్కి విలోమ సంబంధం ఉంటుంది. మరి వాస్తవిక ఆదాయానికి, డిమాండ్కి, వాస్తవిక ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, మనీ డిమాండ్ కూడా పెరుగుతుంది. వాస్తవిక ఆదాయం తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఇక్కడ కూడా ధనాత్మక సంబంధమే ఉంటుంది.
అంతేకాకుండా మరి ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి కూడా పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి కూడా పెరుగుతుంది. మరి ఈ రెండు సిద్ధాంతాల ప్రకారం, ఈ రెండు సూత్రాల ప్రకారం, ఈ రెండు సిద్ధాంతాల ఆధారంగా బేస్గా తీసుకుని మరి ద్రవ్య సప్లై పెరిగితే ధరల స్థాయి పెరుగుతుంది అని ఒక మనం నిర్వచనం ఇవ్వచ్చు. అంటే ద్రవ్య సప్లై అన్నది మరి ధరల స్థాయిని ప్రభావితం చేస్తుంది అని మనం చెప్పొచ్చు. సాధారణంగా ద్రవ్యం యొక్క విధులను నిర్వర్తించే క్రమంలో వినిమయ మాంద్యంగాను, విలువల కొలమానంగాను, భవిష్యత్తు చెల్లింపుల ప్రమాణంగాను, మూల నిధిగాను, ఇతరత్ర ఇంకా విలువల సాధనంగా, అంటే ద్రవ్యాన్ని నగదు రూపంలో ఉంచుకోవడానికి సిద్ధపడడానికి, ఇష్టపడడానికి ద్రవ్య డిమాండే కారణం అంటారు కీన్స్. మరి ఎందుకు ద్రవ్య డిమాండ్కు అసలు కారణం ఏంది? మరి ద్రవ్య డిమాండ్ని చేయడానికి గల కారణం ఏంది అని అనుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు మళ్ళీ కీన్స్ తన లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ ప్రకారంగా ఏం చెప్పాడు? ముందు జాగ్రత్త కోసం, భవిష్యత్తు అవసరాల కోసం, భవిష్యత్తు చెల్లింపుల కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్లిళ్ళ కోసం, ఆహారం, ఆరోగ్యం, అలవాట్ల వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ద్రవ్యాన్ని నగదు రూపంలో ఉంచుకోవడానికి ప్రజలు కానీ అటు సంస్థలు కానీ ఇష్టపడతాయి అంటారు. అందుకే ఇక్కడ మనం M1, M2, M3, M4 కూడా మనం ఒక్కసారి చర్చించుకుందాం. అంటే M1 ఏమని చెప్పుకుంటున్నాం అంటే మొత్తం కరెన్సీ, ప్రజల వద్ద ఉన్నటువంటి నగదు కరెన్సీ విలువ, మళ్ళీ తర్వాత డిమాండ్ డిపాజిట్లు ఇందులోనే, ఆ తర్వాత అదర్ డిపాజిట్స్ కూడా ఇందులోనే కలిసి ఉంటాయి. దీనిని సంకుచితమైనటువంటి ద్రవ్యంగా చెప్తున్నాం. సంకుచితమైనటువంటి ద్రవ్యం, పరిమిత ద్రవ్యంగా చెప్తున్నాం. ఆ తర్వాత M2ని చెప్పుకున్నప్పుడు ఇందులో కరెన్సీ ఉంటుంది, డిమాండ్ డిపాజిట్స్ ఉంటవి, ఇతరత్ర అదర్ డిపాజిట్స్ ఉంటవి. వీటితో పాటుగా పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి పొదుపు డిపాజిట్లు ఉంటాయి. ఇవి అన్నీ కలిపితే M2 ద్రవ్యం వస్తుంది. ఇంకా తర్వాత M3. మరి ఇందులో M3లో ఏం కలిసి ఉంటుంది అంటే ఇక్కడ కరెన్సీ ఉంటుంది, డిమాండ్ డిపాజిట్స్ ఉంటుంది, అదర్ డిపాజిట్స్ ఉంటుంది, పోస్ట్ ఆఫీసుల వద్ద ఉన్నటువంటి పొదుపు డిపాజిట్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఇంకేముంటుంది? వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకుల వద్ద ఉన్నటువంటి టైం డిపాజిట్స్ కూడా కలిసి ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే బ్రాడ్ మనీ అంటారు, విశాల ద్రవ్యం అంటారు. దీనికి అల్ప ద్రవ్యత్వం ఉంటుంది అంటారు. బ్రాడ్ మనీ అంటే విశాల ద్రవ్యంగా బ్రాడ్ మనీగా చెప్తాం. ఇంకా తర్వాత M4 మిగిలింది లాస్ట్లో. మరి M4 ప్రకారం ఏంటిది అంటే ఇక్కడ కరెన్సీ ఉంటుంది, డిమాండ్ డిపాజిట్స్ ఉంటవి, అదర్ డిపాజిట్స్ ఉంటవి, ఇంకా పోస్ట్ ఆఫీసు పొదుపు డిపాజిట్లు ఉంటవి, వాణిజ్య బ్యాంకుల, సహకార బ్యాంకుల వద్ద ఉన్నటువంటి టైం డిపాజిట్లు కలుసుకొని ఇక్కడ పోస్ట్ ఆఫీసుల వద్ద ఉన్నటువంటి మొత్తం డిపాజిట్లని ఇక్కడ మనం M4లో తీసుకుంటాం. అప్పుడు అది M1, M2, M3, M4కి మనం పూర్తి నిర్వచనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ కాన్సెప్ట్స్ కూడా ఇందులోకి ద్రవ్యం ఒక అంశంలో పరిధిలోకి తీసుకోవాల్సినవి. మరి ద్రవ్య డిమాండ్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం కీన్స్ దృష్టిలో. ముందు జాగ్రత్త కోసం, భవిష్యత్తు అవసరాల కోసం ద్రవ్యం క్రియాశీల పాత్ర పోషించడం కోసం, స్పెక్యులేషన్స్ కోసం, అంచనా వ్యాపారం కోసం, తర్వాత ముందు జాగ్రత్త కోసం, భవిష్యత్తు అవసరాల కోసం, దైనందిన కార్యకలాపాల కోసం, దైనందిన వ్యవహారాల కోసం ప్రజలు, సంస్థలు కొంత నగదుని వాళ్ళ వద్ద కలిగి ఉంటారు. దానిని ద్రవ్య డిమాండ్ అంటారు. అంతేకాకుండా
వీరు ఇటు సంస్థలు కానీ అటు ప్రజలు కానీ వారి వద్ద ఉంచినటువంటి కొంత నగదు నిష్పత్తి కాకుండా కొంత బ్యాంకు వద్ద కూడా డిపాజిట్ల రూపంలో కొంత వాళ్ళ యొక్క భవిష్యత్ అవసరాల కోసం డిమాండ్ చేస్తారు, ముందు జాగ్రత్త కోసం డిమాండ్ చేస్తారు. సాధారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి చూసినట్లయితే వాళ్ళు ఈ డిపాజిట్లు ఏమైనా ఉంటాయి అనుకుంటే అవి వాళ్ళ యొక్క అబ్బాయిలు అయితేనో వాళ్ళ చదువుల కోసం, అమ్మాయిలు అయితేనో వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళ యొక్క పేరెంట్స్ చిన్న చిన్న మొత్తాలలో వాళ్ళు పొదుపు చేస్తూ ఉంటారు. ఈ మొత్తం ఆదాయ పరిణతి అంతా కూడా మరి ఇక్కడ ద్రవ్య డిమాండ్లో భాగంలోకి వచ్చినటువంటిదే. అందుకే అటు M × V = MV అన్నా, P × T = PT అన్నా, MV = PTనే, PT ఎప్పుడు కూడా MVకి సమానమే. అయితే దీనిని కూడా ఏం చెప్పుకుంటామంటే P = MV/T అంటాం. T అంటే మనకు తెలుసు ట్రాన్సాక్షన్స్, వ్యాపార వ్యవహారాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు. మరి చాలామంది అర్థశాస్త్రవేత్తలు ఇక్కడ కీన్స్ తోటి ఏకీభవించారు. మరి ద్రవ్య డిమాండ్ అనేది అత్యంత అనివార్యమైనటువంటి అంశం. అంటే మరి ద్రవ్య సప్లైకి ద్రవ్య డిమాండ్కి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏమిటి? వాస్తవిక ఆదాయానికి వాస్తవిక డిమాండ్కి, ద్రవ్య డిమాండ్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? మరి ద్రవ్య సప్లైకి ధరలకి ఉన్నటువంటి సంబంధం. అందుకే నేను ఇక్కడ ద్రవ్య సప్లై దృష్టిలో పెట్టుకొని ఏం చెప్పుకున్నామంటే మనం ద్రవ్యోల్బణం అనేది కూడా, అంటే ద్రవ్య సప్లై ఓవర్ఫ్లో ఆఫ్ కరెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇన్ఫ్లేషన్ అనుకున్నాం. అంటే అధికంగా మరి ప్రింట్ చేయడం, కరెన్సీని ప్రింట్ చేయడం అంటే ఏంటి అంటే ఎకనామీకి అదొక నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సాధారణంగా అర్థశాస్త్రవేత్తల ప్రకారం, కీన్స్ ప్రకారం, అంటే మార్షల్ లేక రాబర్ట్సన్, వీరి యొక్క ఉద్దేశంలో మరి ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్లు రెండు కలిసి ద్రవ్యం యొక్క విలువని నిర్ధారిస్తాయి. ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గడం, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరగడం, ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి పెరగడం, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ధరల స్థాయి కూడా తగ్గడం. మరి వాస్తవిక ఆదాయం పెరిగినప్పుడు డిమాండ్ పెరగడం, వాస్తవిక ఆదాయం తగ్గినప్పుడు డిమాండ్ తగ్గడం. ఇవి అంశాలన్నీ కూడా మొత్తం ఆర్థిక వ్యవహారాలని ప్రభావితం చేస్తాయి. అంటే కీన్స్ యొక్క ఉద్దేశంలో, కీన్స్ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ద్రవ్యత్వాభిరుచి అనేది ప్రతి వ్యక్తి కానీ, ప్రజలు కానీ, సంస్థలు కానీ కలిగి ఉంటారు అంటారు. దాన్ని లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీగా చెప్పడం జరిగింది. మరి వీరి యొక్క ఉద్దేశంలో కూడా కీన్స్ కానీ ఇటు కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తల ప్రకారంగా P = KY/M. ఇక ఫిషర్స్ ద్రవ్య రాశి సిద్ధాంతం ప్రకారంగా P = MV/T. MV/T. అంతేకాదు ఇంకొక అడుగు ముందుకేసి ఫిషర్స్ ప్రతిపాదించినటువంటి అంశం ఏంటిది అంటే M1 × V1, P1 × T1. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, M × V = MV, P × T = PT. Then at the same time M1 × V1 = M1V1, P1 × T1 = P1T1. అంటే కీన్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రకారంగా మరి ఆధునికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మర్డర్ అండ్ అప్రోచ్మెంట్ అంతా కూడా కీన్స్ ముందుగానే ప్రాక్టికల్ థింకర్ అనొచ్చు కీన్స్.
అంటే ఇటు మార్షల్ కానీ ఇటు ఫిషర్స్ కానీ వీళ్ళకంటే ముందుగా కొంత ఒక అడుగు ముందుకేసి అతను సిద్ధాంతాలను ప్రతిపాదించడం కానీ మరి సిద్ధాంతాన్ని రూపొందించడం కానీ చేస్తాడు కీన్స్. 1936లో ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, సాధారణ ఉద్యోగిత సిద్ధాంతం, వడ్డీ మరియు ద్రవ్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురిస్తూ మరి కీన్స్ ప్రకారంగా ద్రవ్యత్వాభిరుచి అనేది ఎలా ఉంటుంది, ఈ ద్రవ్యత్వాభిరుచిని మనం మరి ద్రవ్య డిమాండ్లు, ద్రవ్య సప్లైలు ఈ విధంగా మనకి ఇక్కడ ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలని మనం ద్రవ్య డిమాండ్ లోపల వివరించడం జరిగింది. వీటి ప్రకారంగా ఇటు నియో క్లాసికల్స్ కావచ్చు, క్లాసికల్స్ కావచ్చు, కీన్స్ కావచ్చు, ఆఫ్టర్ కీన్స్ కావచ్చు, ఇంకా కీన్స్ తదనంతరం కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు, ఫ్రీడ్మన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర అర్థశాస్త్రవేత్తలు కేకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. నగదు నిల్వల నిష్పత్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వినిమయ మాంద్యం, విలువల కొలమానం, మూలనిధి, మరి ఈ అంశాలన్నీ కూడా ఇందులోనే ఇమిడి ఉన్నాయి. అంటే సాధారణంగా ఈ కేంబ్రిడ్జ్ ఆర్థికవేత్తలు అయినటువంటి మార్షల్ కావచ్చు, పీగు కావచ్చు, రాబర్ట్సన్ కావచ్చు, కీన్స్ కావచ్చు, ద్రవ్యం యొక్క విలువనిధి ప్రాధాన్యతకి ఇచ్చారు. ఈ ప్రాధాన్యతతో పాటుగా రాబర్ట్ దీనికి నగదు నిల్వల నిష్పత్తికి ద్రవ్యరాశి సిద్ధాంతం అని, నగదు నిల్వల ద్రవ్యరాశి సిద్ధాంతం అని కూడా దీన్ని పిలుస్తారు. అంటే ఇక్కడ కొంత సాంప్రదాయక దృక్పథం అన్నది ఫిషర్స్ క్వాంటిటీ థియరీలో కూడా, ఫిషర్స్ ద్రవ్యరాశి సిద్ధాంతంలో కనిపిస్తే మరి పూర్తిగా నగదు నిల్వల నిష్పత్తి, మరి నగదు నిల్వల నిష్పత్తి అనేది దేన్ని ప్రభావితం చేస్తుంది? మరి నగదు నిల్వల నిష్పత్తి అంటే ఒక్క ప్రజలు, సంస్థల వద్ద ఉన్నటువంటి కరెన్సీనా? అదొక కరెన్సీని మనం చూస్తాము. మరి K1 గురించి కూడా అతను వ్యాఖ్యానించాడు. అంటే ఇక్కడ సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలకి కీన్స్కు ఉన్నటువంటి ఒక అంతరం ఏంది, అసలు కీన్స్ యొక్క ఆలోచన విధానం ఏంది, ముందు చూపు ధోరణి ఏంది అన్నది మనం చూసినట్లయితే కీన్స్ K1 కూడా పరిగణలోకి తీసుకున్నాడు. మరి K1 అంటే ఏంటిది అని చెప్పాడు అంటే ప్రజలు, సంస్థలు ద్రవ్యత్వ రుచిని కలిగి ఉండి వారు బ్యాంకులలో కొంత నగదును డిపాజిట్ చేసుకున్నటువంటి మొత్తం అన్నాడు. దానికి వేరే K1గా పిలిచాడు. ప్రజలు, సంస్థలు వారి వద్ద కలిగి ఉన్న దాన్ని K అని అన్నాడు, నగదు నిష్పత్తిగా చెప్పాడు. బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డిపాజిట్లని K1గా చెప్పడం జరిగింది కీన్స్. కాబట్టి మరి ద్రవ్య డిమాండ్కి మరి కీన్స్ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతానికి మరియు ఇక్కడ ఫిషర్స్ క్వాంటిటీ థియరీ సిద్ధాంతానికి మరియు ద్రవ్యత్వాన్ని కలిగి ఉండేటువంటి కోరిక ఎంత మేరకు ఉంటుంది, దాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, ఈ అన్ని అంశాలు కూడా ద్రవ్య డిమాండ్ని ప్రభావితం చేసేటివి. అంటే సాధారణంగా ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లై అంటే ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ద్రవ్య డిమాండ్ తగ్గుతుంది అని, ద్రవ్య సప్లై తగ్గినప్పుడు ద్రవ్య డిమాండ్ పెరుగుతుంది అని, ఈ రెండింటికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది అని, దానినే నెగిటివ్ రిలేషన్ అన్నది మరి ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాం? ఎస్, చూడండి, దీనికంటే ముందుగా మనం ఒక అంశాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకున్నామని చెప్పుకోవచ్చు. అది ద్రవ్యోల్బణం. ఓవర్ఫ్లో ఆఫ్ కరెన్సీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ది ఇన్ఫ్లేషన్. అంటే అత్యధికంగా ద్రవ్యాన్ని ముద్రించడం
సప్లైలోకి తీసుకురావడమే మరి ద్రవ్యోల్బణానికి కూడా కారణం అంటారు ఆర్థిక శాస్త్రవేత్తలు మరియు కీన్స్. అంటే ఇటు ద్రవ్య సప్లై అనేది, ద్రవ్య డిమాండ్ అనేది ద్రవ్యం విలువను ఏ విధంగానైతే నిర్ధారిస్తాయో అదేవిధంగా ద్రవ్య సప్లై అనేది ద్రవ్యోల్బణ స్థాయిని కూడా నిర్ధారిస్తుంది అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ రెండు ఫిషర్స్ క్వాంటిటీ థియరీ మరియు ఫిషర్స్ ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతం మరియు కేంబ్రిడ్జి ద్రవ్య సప్లై సిద్ధాంతం, ద్రవ్యరాశి సిద్ధాంతం, ఇవి రెండు కూడా ఒక చిన్న ఆంతరం కలిగి ఉన్నది. అది ఏంటిది అంటే ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి పెరుగుతుంది. అంటే ద్రవ్య సప్లై పెరగడం అన్నది ధరల పెరుగుదలకి దారితీస్తుంది. మరి ధరల పెరుగుదలకి దారితీస్తే అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కాబట్టి ఫిషర్స్ కావచ్చు, అంతకంటే ముందు ప్రతిపాదించినటువంటి జాన్ బోర్డింగ్ కావచ్చు, లేదా ఫిషర్స్ కంటే ముందు ఉన్నటువంటి దావన్ జిట్టా కావచ్చు. అంటే ఇటు దావన్ జెట్టి అయినా, అటు జాన్ బోర్డింగ్ అయినా, అటు ఫిషర్ అయినా వినిమయ మాంద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం. అంటే వినిమయ మాంద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇక్కడ లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మరి దాని యొక్క డిమాండ్ సప్లైలపైనే ఆధారపడి ఉంటాయి అని చెప్పవచ్చు. కీన్స్ ఇంకొక అడుగు ముందుకేసి ద్రవ్యత్వం అనేది విలువయ మా సాధనం, వినిమయ మాంద్యం, విలువల కొలమానం, మూల నిధి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు థీరమ్స్ యొక్క ఫలితం మరి ఈ ఫిషర్స్ ద్రవ్యరాశి సిద్ధాంతం, కేంబ్రిడ్జ్ ద్రవ్యరాశి సిద్ధాంతం యొక్క ఫలితం, అవుట్పుట్ ఏమైనా ఉందా? అది ఏం చెప్తుంది అంటే ద్రవ్య సప్లై అనేది ధరల స్థాయికి పెంచుతుంది, ద్రవ్య సప్లై అనేది ద్రవ్య డిమాండ్ని తగ్గిస్తుంది. ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి పెరుగుతుంది, మరి ధరల స్థాయి పెరిగినప్పుడు ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్లు రెండు కలిసి ద్రవ్యం యొక్క విలువను నిర్ధారిస్తాయి. మరి అంటే ఇక్కడ ద్రవ్య సప్లై అనేది ద్రవ్య డిమాండ్కి సమానంగా ఉండాలి. అంతేకాకుండా ఫిషర్స్ ఎంపీ =PT అన్నారు. మరి కేంబ్రిడ్జ్ అర్థశాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే P =KPY అన్నారు. వీరి యొక్క సమీకరణాల ప్రకారం, వీరి యొక్క సమీకరణ దృష్టిలో పెట్టుకొని మరి కీన్స్ తదనంతరం చెప్పినటువంటి ఫ్రీడ్మన్ కూడా, సాధారణంగా కీన్స్ని ఆధునిక అర్థశాస్త్రవేత్తగా మనం పిలుస్తుంటాం, కానీ కీన్స్ తర్వాత కూడా మరి ద్రవ్య డిమాండ్కి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే మరి ఫ్రీడ్మన్ కూడా ఇంత అధ్యయనం చేశాడు. వీటన్నిటికీ కూడా ముఖ్యం ఏమన్నాడు అంటే ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ధరల స్థాయి పెరుగుతుంది అన్నాడు. ద్రవ్య సప్లై, ద్రవ్య డిమాండ్లు రెండు కలిసి ద్రవ్యం యొక్క విలువని నిర్ధారిస్తాయి అన్నారు. ఇది ఈరోజు చెప్పుకున్నటువంటి అంశం. మనం ద్రవ్య డిమాండ్ అనేది ఎలా ఉంటుంది, దానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమిటి, ఆ సిద్ధాంతాల యొక్క ఫలితం ఏమిటి, దాని యొక్క రిజల్ట్ ఏమిటి అన్నది ఈరోజు మనం చర్చించుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరొక అంశాన్ని తీసుకుందాం.